పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ఇదను మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడి మీ మహిమకు సిద్ధపరచమని సకల ఆటంకాల అడ్లు నిద్రమత అవధి తిరుగుబాటు వేసినాములో కొట్టివేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, ఒప్పింప చేసేవానిగా, గ్రహింప చేయవానిగా, సమ్మతి గల మనసు పుట్టించేవానిగా మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని, ఈ ప్రాంగణం అంతటి చుట్టూ మీ కంచి మీ కాపుదల భద్రతను అనుగ్రహింపజేసి మాలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను అన్నాడు. ఒకవేళ ఆయనకి ఇష్టలంగా మనం లేకపోతే మనల్ని ఆయన తప్పించడు అనేది కఠినమైన వాస్తవం అనే విషయాన్ని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఎక్కడెక్కడ తప్పిస్తాడంటే మరణం నుంచి తప్పిస్తాడు. ఎక్కడి నుంచి అండి? మరణం నుంచి తప్పిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు, పాతాళం నుంచి తప్పిస్తాడు, బలాత్కారుల చేతి నుంచి తప్పిస్తాడు, శత్రువుల చేతి నుంచి తప్పిస్తాడు, నిన్ను మృంగేయాలని చూస్తున్న వారి చేతుల నుంచి తప్పిస్తాడు, అపహాస్యం చేసే వాళ్ళ చేతుల నుంచి తప్పిస్తాడు. ఇక ఎన్ని ఉన్నాయో అన్నీ మనం దానికి యాడ్ చేసుకోవచ్చు. నీవు ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్ది, నేను ఒక్కటి నేర్చుకుంటే సరిపోద్ది. ఆయనకు ఇష్టలంగా ఉంటే చాలు. మనం ఎవరికి ఇష్టంగా ఉండాలంటే అండి, ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించెను అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ పూట దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఆయనకి మనం ఇష్టలుగా ఉండటానికి నేర్చుకుంటే చాలు, ఆయన తప్పించేటువంటి కార్యాన్ని ఆయన చూసుకుంటాడు. మనం ఏమీ బెంగ పెట్టుకోవాల్సిన పనేం లేదు. నన్ను ఎవరు కాపాడతారో, నన్ను ఎవరు తప్పిస్తారో, నన్ను ఎవరు రక్షిస్తారో. ఉగ్రత నుంచి తప్పించగలడు. ఎక్కడి నుంచి అండి? ఆ ఉగ్రత నుంచి తప్పించగలడు. రేపొద్దున్న రాబోయే అగ్ని గుండముల నుంచి తప్పించగలడు. రెండవ మరణము నుంచి తప్పించగలడు. పరలోక రాజ్యమునకు మనలను చేర్చి ఆయనతో పాటు ఉండేటట్లుగా చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన టార్గెట్, మన గురి, మన గమ్యం ఒకటే అయి ఉండాలి. ఆయనకు నేను ఇష్టరాలుగా ఉన్నానా లేదా, అది ఒక్కటి మనం నేర్చుకుంటే సరిపోద్ది. ఒక పెద్ద పెద్ద పాఠాలు ఏమీ అక్కర్లేదు. ఏమండి, నేను ఆయనకి ఇష్టరాలుగా ఉన్నానా లేదా, నేను ఆయనకి ఇష్టడుగా ఉన్నానా లేదా అనేది ఒక్క పాఠాన్ని మనం నేర్చుకోగలిగితే, ఏమండి, ఆయన నిన్ను ఎక్కడ తప్పించాలో, ఎలా తప్పించాలో, నీవు చీకట్లో ప్రయాణం చేస్తూ ఉన్నా, నీవు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నా, నీవు అడవిలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా నీకు సంరక్షణగా, కాపుదలగా, భద్రపరిచే దేవుడుగా, తప్పించగలిగిన సమర్థుడిగా. అగ్నిగుణంలోంచి తప్పించగలడా? ఏమండి, 7 అంతలు ఎక్కువ చేయమన్నాడు నెబుకద్నెజర్. ఏమండి, ఏం చేయమన్నాడు? 7 అంతలు ఎక్కువ చేయండి రా మంట అగ్నిగుండం అన్నాడు. 7 అంతలు ఎక్కువ చేశారు. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి సౌండ్ ఏం తగల. అప్పుడు దాకా రాజా అన్నారు, అప్పుడు 7 అంతలు ఎక్కువ చేయమన్నాక నెబుకద్నెజరు, ఇందుని గురించిన చింత మాకు లేదు, మా దేవుడు మండుచున్న ఈ అగ్ని గుండం నుంచి తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే, చచ్చిపోతే మరుక్షణం మా ప్రభు దగ్గర ఉంటాం, కానీ నువ్వు చెప్పినట్టు మేము చెయ్యము అని కరాఖండిగా చెప్పేశారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆయనకి ఇష్టలుగా బతకటం మీద మనం టార్గెట్ పెట్టుకుంటే సరిపోద్ది అంతే. తప్పించటం అవన్నీ ఆయన చూసుకుంటాడు. మనకేమి చింత, బెంగ, బాధ, ఏమైపోద్దో ఏటో అని పెద్ద ఆలోచించవలసిన పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. ఆయనకి ఇష్టరాలుగా ఉన్నామా లేదా, ఆయనకి ఇష్టడుగా ఉన్నానా లేదా అనేది మనం ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే చాలని, నీ పరిస్థితి ఏదైనా నిన్ను తప్పించగల సమర్థుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడని ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేస్తే
ఆ అగ్నిగుండంలో 4 వ్యక్తులు కనపడుతున్నారంట రాజుకి. ఎంతమంది అండి? 4 వ్యక్తులు కనపడుతున్నారంట. 4వ వాని రూపము తెల్లని వస్త్రములు ధరించుకునే దేవదూత వంటి రూపము కనపడిందంట రాజుకి. రే మనం ముగ్గురినే కదా వేసామని అడుగుతున్నాను అందరినీ. అవునయ్యా ముగ్గురిని వేసాం, మరి 4 కనపడుతున్నారు ఏంటారంటే ఎవరికి నోటు మాట లేదు. అప్పుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకులైన శద్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా బయటకు రండి అని చాలా గౌరవంగా కేకేస్తున్నాడు. బయటికి రమ్మన్నప్పుడు ముగ్గురు వచ్చారు, 4 ఆయన రాలా. టెస్టులన్నీ పెట్టాడు, వెంట్రుకలు కాలేదంట అండి, వస్త్రాలు కాలేదంట, ఏమీ కాలేదంట, చేతికి కట్టిన తాళ్ళు మాత్రం కాలినాయి అంట. అప్పుడు ఒక శాసనం పెట్టాడు, ఈ విధముగా రక్షించగల సమర్థుడైన దేవుడు భూమి మీద ఎవరు లేరు, శద్రక్ మేషక్ అబేద్నెగో అనువారు దేవుడు నిజమైన దేవుడు, ఆయనకి ఎవరైనా ఆరాధన చేయాలంటూ ఒక తీర్మానాన్ని ప్రకటించి ఒక శాసనాన్ని రాసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా, మన యొక్క గురి గమ్యం ఏమై ఉండాలి చెప్పండి? నేను దేవునికి ఇష్టురాలిగా ఉండాలి, ఇష్టుడిగా ఉండాలి అనేది ఒకటే మనం నేర్చుకోవాలి. అమ్మాయి బయటికి వెళ్తావా లేదా? బయటికి వెళ్ళు, దగ్గరికి వెళ్ళు. కర్ర ఇక్కడే ఉంది, నా దగ్గర ఉంది, గట్టిగా కూడా దేవుడు ఎవరిని ఇష్టపడతారు అనేది మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అండి. దేవుడు ఎవరిని ఇష్టపడతారు? ఆయనకి ఇష్టలుగా ఉండటం మనకి ఇప్పుడు కావాలా ఏమండి? ఇప్పుడు ఒక భార్య దృష్టి అంతా దీని మీద ఉండాలి, నా భర్తకి నేను ఇష్టరాలుగా ఎలా ఉండాలన్న దాని మీద ఫోకస్ పెట్టాలి ఆవిడ కదా. ఆయనకి చెప్పిన పనుల్లో చేసి ఆయనకి చెప్పినంత మాట ప్రతి మాట వింటే ఆయనకి ఇష్టంగా ఉంటావు, ఎదిరిస్తే కష్టంగా ఉంటావు, అంతే. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. ఆయనకి లోబడి ఉంటే ఇష్టంగా ఉంటావు, చెప్పిన మాటల్లో వింటే నిన్ను ఇష్టపడే వాళ్ళు భూమి మీద నీ భర్తకి అంటే ఎవరో ఎక్కువగా ఉండరు, అంత మంచిగా ప్రేమిస్తాడు నిన్ను. ఎదిరిస్తే అంత కఠినంగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మన టార్గెట్ దేవుడికి నేను ఇష్టరాలుగా మారిపోవాలి, దేవుడికి నేను ఇష్టడిగా మారిపోవాలి. అదొక్కటి మనం ఫోకస్ పెడితే ఆయన నిన్ను ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తప్పించాలో తప్పించుకుంటా తీసుకెళ్తాడు, పరలోక రాజ్యం దాకా తీసుకెళ్తాడు. అందులో అనుమానం ఏమీ డౌట్ ఏమీ లేదు. సింహాల మూలలో తప్పించగలడా, రక్షిస్తాడు. చేసి చూపించాడు దేవుడు, ఏదైనా ఆయన చేయగలడు. మన యొక్క గురి గమ్యం ఆయనకి ఇష్టలుగా మనం ఉండటం ఎలాగా అనేదే మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం. ఎవరంటే ఆయనకి ఇష్టం అండి? యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టం. కపటం, కృత్రిమం, కుట్ర ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళంటే ఆయన ఇష్టపడ్డారు. ఎవరంటే ఇష్టపడతాడంటే అండి? యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. ఏమండి? 1వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఎవరైనా త్వరగా తీసిపెట్టండి. 1వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నవని నేను ఎరుగుదును. చాలమ్మా చాలు. దేవా, నీవు ఎక్కడ పరిశీలన చేస్తావు అంటాడు? హృదయాన్ని పరిశీలన చేసేవాడు అని. నీవు యథార్థవంతులంటే ఇష్టపడేవాడు అని నేను ఎరుగుదును అన్నాడు. ఇప్పుడు మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు. ఏమండి? ఎక్కడ పరిశీలన చేస్తాడంట? మన పై రూపాన్ని పరిశీలన కాదు. మనం తెల్లని బట్టలు, తెల్లని చీర కట్టుకుని, తెల్లని వస్త్రాలు వేసుకుని పరిశుద్ధులాగా వచ్చి మందిరంలో కూర్చుంటే మనుషులకైతే తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు, ఇలా పరిశుద్ధులని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు పై రూపాన్ని చూసి తీర్పు తీర్చడు. మనం పైకి రూపం చూడటానికి చాలా పరిశుద్ధుల్లాగా ఉన్నా మన హృదయమును పరిశీలన చేస్తాడట. ఎక్కడ పరిశీలన చేస్తాడంటే హృదయాన్ని పరిశీలన చేస్తాడట. నీవు పైకి ఎంతైతే పరిశుద్ధుడిగా ఎలాగైతే డ్రెస్ చేసుకున్నావో హృదయం కూడా అలాగే ఉందా లేదా అని పరిశీలన చేస్తాడు. హృదయం కూడా అలాగే ఉందనుకోండి, వాళ్ళని యథార్థవంతులు అంటారు. అర్థమవుతుందంటారా? హృదయం కూడా ఎలా ఉండాలటండి? తెల్లగా ఉందనుకోండి, పరిశుద్ధంగా ఉందనుకోండి, అపవిత్రత పాపమేమి అంటకుండా జాగ్రత్త పడుతున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళని యథార్థవంతులు అంటారు. కాబట్టి ప్రియులరా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10 నుంచి 13 వరకు కనుక మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలీలకు ముందు ఉన్నటువంటి అనేక గ్రూప్స్ ఉన్నాయి.
యెబూసీలు, హివ్వీలు, అమోరీలు, మొయాబీలు, ఇలాగ కొన్ని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు అనుసరించిన విధానాలు కొన్ని ఉన్నాయి. అలాగ మీరు చేయకూడదు. అలా మీరు చేస్తే మీరు యథార్థవంతులు కానే కాదని చెప్తున్నాడు దేవుడు. ఈ విషయాల్లో మీరు యథార్థంగా ఉండాలి అంటూ హెచ్చరిక చేస్తున్నాడు. చూడండమ్మా, 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10-13 దాకా. మీ మీ పిల్లలను, కుమారుని కానీ కుమార్తెని కానీ అగ్నిగుండము దాటించకూడదు. దాటించుట, శకునములు చూడటం. అమ్మా నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఏం చేయకూడదంట? మన పిల్లల్లో ఎవరిని అగ్నిగుండము దాటించకూడదు. ఆ జనులు అలా చేశారు కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ఇది వాక్యం, నేను చెప్పే మాటలు కాదు. ఏమండి, మీరు శకునములు చూడటం, ఆ దరిదాపులకు వెళ్ళకూడదు. సోదే, ఏమండి, ఆ విషయాల్లో దూరంగా ఉండాలి. మేఘ శకునములు ఉంటాయంట, సర్ప శకునములు ఉంటాయంట, చిల్లంగి ఉంటుందంట, మాంత్రికులు ఉంటారంట, ఇంద్రజాలికులు ఉంటారంట, కర్ణ పిచాచములు ఉంటాయంట, దయ్యముల విచారణ ఉంటుందంట. ఇలాంటి వారందరూ నాకు ఇష్టలు కాదు అన్నాడు. దేవుడికి ఇష్టం కాని వాళ్ళు లిస్టులో వీళ్ళందరూ ఉన్నారు. ఏమైనా అర్థమవుతుందంటారా? మనం కూడా ఆవిడ ఎవరో వచ్చిందండి, చెయ్యమందండి, ఇచ్చామండి, సోది చెప్పిందండి అంటే మనం కూడా దేవునికి ఏమైపోతాం? ఇష్టము లేని వాళ్ళం అయిపోతాం. కాబట్టి ఈ విషయాలన్నింటికి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. అలాగైతే నీవు దేవునికి ఇష్టరాలుగా ఉండగలుగుతావు. అమ్మ, నా మాట అర్థమవుతుందంటారా? అలాగైతే మనం దేవునికి ఇష్టలంగా ఉండగలుగుతాం. ప్రార్థనకు వస్తారా? ప్రార్థనకు వస్తారా? దేవుని వాక్యాన్ని చదువుతారా? భయభక్తులు కలిగి ఉన్నట్టే ఉంటారా? అండి, మంగళవారం పాటిస్తారు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు ఎవరికి అంటారు. మరి ఇప్పుడు మీరు పూర్తిగా మారినట్టే మారలేనట్టే అండి? దేవుడు మేము ఇష్టపడతాడా? ఇష్టపడ్డా? దేవుడు చేసిన రోజులన్నీ మంచియే. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సోమవారం నుంచి శనివారం దాకా, 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా అన్ని రోజులు మంచియే. అన్ని రోజులు మంచియే. ఫలానా రోజే మంచిది, ఇదంతా బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు. అన్ని రోజులు దేవుడు మంచిగా చేశాడు, అన్నీ మంచియే. నీకు ఎప్పుడు వీలైనప్పుడు పాస్టర్ గారిని అడిగి చేసుకో, అద్భుతంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి అవుతావు, లేకపోతే ఇష్టమైన వ్యక్తివి కాలేవు. ఇంక ఎన్నైతే ఉన్నాయో ఈ లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి మనం ఎలా ఉండాలట? దూరంగా ఉండాలి. అలాగైతే మనం ఇష్టలం అవుతాం. కాబట్టి దూరంగా ఉంటారు భక్తులు, ముసుపక్కదు. అందుకని దూరంగా ఉంటారు భక్తులు, అన్ని ఆచారాలకి దూరంగా ఉంటారు. ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందు చెప్తారు, చాలా చెప్తారు. అన్నీ మనం ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యమే మనకి ప్రామాణికం. దేవునికి స్తోత్రం కలిగిన వాక్య ప్రకారం మనం వెళ్ళటమే, అదే మనకి ప్రామాణికం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది ఆచారం, అది ఆచారం, ఇవన్నీ పక్కన పెడతామే, ఏం లేదు. తర్వాత మీరు దాన్ని ధ్యానం చేయండి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం. దోషక్రియలు చేయకుండా ఉంటే ఆయనకి ఇష్టలమవుతాం. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడినైతిని. నేను దేవుని దృష్టికి యథార్థవంతుడిని అవ్వాలంటే మనం ఏం క్రియలు చేయకూడదంట? దోషక్రియలు చేయకూడదు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏం క్రియలు చేయకూడదంటండి? అమ్మ, లోపల కూర్చోందిరా. ఏం క్రియలు చేయకూడదంటమ్మా? దోషక్రియలు చేయకూడదు. చెప్పండి, ఏం క్రియలు చేయకూడదు? దోషక్రియలు మనం చేయకూడదు సుమా. ఈ ఆచారాలు ఏమీ చేయకూడదు, మైండ్లో పెట్టుకోండి. తర్వాత ఇది దోషము, దోషక్రియలు ఏమీ చేయకూడదు. అలా అయితే దేవునికి ఇష్టం అవుతాం. తర్వాత కీర్తన 15వ అధ్యాయం 2వ వచనం. ఆయన గుడారములో ఉండదగిన వాడు ఎవడంటే యథార్థమైన మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. నీతిని అనుసరిస్తూ ఉండాలి. హృదయపూర్వకంగా నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగైతే నీవు యథార్థవంతుడు అవుతావు. ఆయన పర్వతం మీద నించునే అంత శక్తి నీవు సంపాదించుకోగలుగుతావు అంటూ చెప్పాడు అండి. కాబట్టి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన తోడుగా ఉండాలంటే, ఆయన మనకి తోడుగా ఉండాలంటే
మనం యథార్థవంతులంగా ఉండాలి. అప్పుడు మనకైనా తోడుగా ఉంటాడు. కుటిల వర్తనుడు. కుటిల వర్తనుడు. కుటిలం అంటే ఆ పదంలోనే కుటిలం, కుతంత్రం, కుట్ర ఏండి అన్నీ ఉంటాయన్నమాట. పైకేమో ఒకలా మాట్లాడతారా, లోపల మాత్రం కుట్ర, కుటిలం, కుతంత్రం ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. లోపల గోతులు తీసేసి రకాలన్నమాట. అలాంటి వాళ్ళంటే ఇష్టం ఉండదు దేవుడికి. ఫెయిర్గా ఉండాలి. ఎలా ఉండాలండి? ఫెయిర్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఏది చెప్పావో అది చేసేలాగా ఉండాలి. నీ ప్రవర్తన చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు యథార్థవంతురాలివో కాదో గమనిస్తాడు, కనిపెడతాడు. దాన్ని బట్టి నిన్ను ఇష్టపడతాడు. అంతే, చాలా సూటిగా తేటగా. ఇందులో పెద్ద మర్మం ఏమి లేదు ఏమండి. అలాగ మనం కుటిల వర్తనంలో అయితే అసహించుకుంటాడు. లేకపోతే తర్వాత ఏంటండి, యథార్థవంతులమైతే ఆయన మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన తోడుగా ఉంటాడు అన్నాడు. మన సంపాదన కూడా ఎలా ఉండాలటండి? యథార్థమైన సంపాదనగా ఉండాలి. అక్రమ సంపాదన, ఆళ్ళనెత్తి మీద ఎల్లనెత్తి మీద చేతులు సంపాదించే సంపాదన, మోసం సంపాదన, ఏమండి రకరకాల మార్గాలు ఉన్నాయిగా, లంచం ఇంకా ఉంటాయిగా, అవినీతి సంపాదన, ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యం. వంచకుడు అంటే అబద్ధాలు. వంచకుడై ధనము సంపాదించేవాడి కంటే యథార్థముగా ప్రవర్తించేవారు, యథార్థంగా సంపాదించేవాడు దరిద్రుడైనా సరే ఆడే ఇష్టం దేవుడికి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం ఏమండి. వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. తమ్ముడా, నాకు 10,000 అవసరం, నీకు సాయంకాలం ఇచ్చేస్తాను తమ్ముడా అంటాడు. నిజం అనుకుని ఈయన 10,000 పట్టుకెళ్ళి ఎత్తాడు. సాయంకాలం అన్నదే ఏమండే 3 సంవత్సరాలు అయినా ఎప్పుడు అడిగితే అప్పుడే 2 రోజులు అంటాడు. ఎప్పుడు అడిగితే అప్పుడే 2 రోజులు ఇస్తాను బాబు, ఇంటికి వచ్చేస్తాను బాబు, ఇప్పుడే ఇస్తాను బాబు, అందలేదు బాబు, 2 రోజుల్లో ఇచ్చేస్తాను బాబు, నేనే ఇంటికి వచ్చేస్తాను బాబు. ఇలాగా ఎప్పుడు కనపడితేప్పుడు, ఎప్పుడు అడిగితేప్పుడు అలా చెప్తారు. ఎన్ని సంవత్సరాలు అయినా డబ్బులు ఓడిపోవడం. మై యా బయటికి వెళ్ళిపో. మన సంపాదన ఎలాంటి సంపాదన ఉండాలి చెప్పండి? ఎలాంటి సంపాదన ఉండాలి? యథార్థమైన సంపాదన. ప్రతి చోట అవినీతిగా సంపాదించే వెసులుబాటు ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ యథార్థంగా సంపాదించాలి. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి ఇష్టం. ఆ ఒక్క పాయింట్ మీద కష్టమైనా పర్లేదు, గడవపోయినా పర్లేదు, కానీ మన సంపాదన ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మోసం చేయకూడదు, ఎవరిని అబద్ధాలాడి సంపాదించకూడదు, అక్రమ మార్గంలో సంపాదించకూడదు, లంచాలు తీసుకుని సంపాదించకూడదు, మోసం చేసి సంపాదించకూడదు, వాళ్ళని మీద చేతులెట్టి సంపాదించకూడదు. ఏమండి, యథార్థంగా సంపాదించాలి. అలాంటి వ్యక్తులంటే ఆయనకి చాలా ఇష్టం. నేను త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ సూపర్వైజర్గా చేసేవాడిని. రోజుకు ఒక 50 లారీలు గ్లాసు ఉన్నాయి కదా, కిటికీలు కడుతున్నాం, గ్లాసులు అవి తయారవుతాయి అన్నమాట. అవి పెట్టెల్లో పెట్టి పంపిస్తారు, లోడ్లు పంపిస్తారు మొత్తం దేశం అంతా. ఒక్కో రాష్ట్రం ఒక్కో లారీ వెళ్తూ ఉంటుంది. ఈ లోడ్ అయిన లారీ బయట పంపాలంటే సెక్యూరిటీ సూపర్వైజర్ ముద్ర వేసి సంతకం పెట్టి అన్ని కరెక్ట్గా చూసి పంపించాలా. లైన్గా ఉంటే లారీలు అలాగా 10-20 లోపల. ఈ ఫస్ట్ ఉన్నవాడిని ముందు పంపాలా, వెనకాల ఉన్నవాడిని ముందు పంపాలా? ఈడు సూపర్వైజర్ అన్నవాడు వెనకాల ఉన్నవాడిని, వెనకాల ఉన్నవాడు వస్తాడు, వీడి దగ్గరికి వచ్చి అయ్యా అన్నీ నమస్కారం కొడతాడు. ఇలా కింద ఎడతాడు 100-200 పేపర్ కింద. వీడు చూస్తాడు, పేపర్ కింద ఉంచుతాడు, ఇలాగ అంటాడు. ఆడు వెళ్ళిపోతాడు. వీడు జాగ్రత్తగా తీసి జేబులు పెడతాడు, ఆడికి ముద్ర చేస్తాడు, ఆడికి సంతకం పెట్టేస్తాడు, ఆయన పంపేస్తాడు. ఆడు వెనకాల ఉన్నవాడు వచ్చి ముందు వెళ్ళిపోతుంటాడు. వీడు ముందున్నవాడు ఏం చేస్తాడు అండి? వీడి పాపం అమ్మాయి ఇక్కడ నాకు ఇలాగా, వీడు వచ్చి ఏమండి నేను కదండి ముందు, ఆడు వెళ్ళిపోతున్నాడు ఏంటంటే, నీ పేపర్లు రాలేదు బాబు, ఒకసారి లోనికి వెళ్ళి అడిగి చూడు, మరి మీ ఎక్కడాకి నీ కనుక్కుని రా అంటే నిజం అనుకుని మళ్ళీ అక్కడికి వెళ్తాడు. వీడి దగ్గరే ఉంటాయి పేపర్లో. వీడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మొత్తం అని తిరిగి ఒక అరగంటకు వస్తాడు. అయ్యా పేపర్ పంపేసామన్నారు అయ్యా, మరి ఎక్కడ ఉన్నాయో తెలుతలేదయ్యా అంటే, నేను చూస్తానమ్మా ఉండు అని. వీడికి మర్మం తెలుతలేదు. ఇంకొకడు వస్తాడు పేపర్ పెట్టుకుని, ఆడు కింద ఎంత పెడతాడు, ఆడు పంపేస్తాడు. వీడు అలాగే ఉంటాడు. న్యాయమా అన్యాయమా? వీడికి డ్యూటీ చేసేందుకు జీతం ఇస్తారెవరా? జీతం ఇస్తారు. జీతం కన్నా 10 రెట్లు సంపాదించేస్తాడు వీడు ఎక్కువ. నేను డ్యూటీలో ఉంటే
సీరియల్ ప్రకారమే వెళ్తాయి మొత్తం అన్నీ. ఆడు వచ్చి 200 ఇట్టినా 100 ఇట్టినా మళ్ళీ ఇలాగ మళ్ళీ ఎప్పుడన్నా కనపడితే నీ బండి పంపనంటే ఆడు వీడెవడు ఇలా తగలబడ్డాడు, ప్రతి వాళ్ళు బాగానే చేస్తున్నాడు, ఏమి తీసుకోడు, మనకు ముందు పంపడానికి తిట్టుకుంటా పోయేవారు వాళ్ళు డబ్బులు వెనక్కి తీసుకుని. సీరియల్ ప్రకారం ఎవడి ముందే దాన్ని పంపించుకోండి. నా డ్యూటీ అంతట్లో ఏమి పొరపాటు లేదు, నాకు వచ్చి జీతం తీసుకుని వచ్చేవాడిని అంతే. వాళ్ళేమో 10,000 సంపాదించేవారు ఆ రోజుల్లో. 10 సంవత్సరాల క్రితం నేనేమో 1,300 తెచ్చేవాడిని ఇంటికి, లేకపోతే ఓట్లు గిట్లు చేసి 2,000 తెచ్చేవాడిని నెలకి. ఆడు 2-3 రోజులంటే 2,000 ఎట్టుకెళ్తాడు ఆడు. అండి ఎంతసేపు కావాలా? 10 లారీలో డ్యూటీలో పంపడంటే 1000 2,000 వచ్చేస్తాయి ఒక రోజుకే. నేను నెలంతా చెప్తాను కానీ 2,000 రావు. కానీ నువ్వు 2,000 సంపాదించావు 10,000 సంపాదించావు అన్నది కాదు, కానీ నీ సంపాదన కరెక్ట్గా లేకపోతే దేవుడికి ఇష్టం అవ్వదు అన్న పాయింట్ తెలుసుకుంటే చాలా మంచిది. కాబట్టి దేవునికి ఇష్టంగా బతకడమే చూసుకున్నాను తప్ప ఎక్కువ సంపాదించాలని చూసుకోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రియులరా, పరమగీతాల 1వ అధ్యాయం 4వ వచనంలో మన మనస్సు యథార్థంగా ఉండాలంట. ఎలా ఉండాలంటే అండి, మన సంపాదన యథార్థంగా ఉండాలి, మన మనస్సు యథార్థంగా ఉండాలి, మన హృదయం యథార్థంగా ఉండాలి, మన ప్రేమ యథార్థంగా ఉండాలి. ఏమండి ఏంటండి? యథార్థమైన మనస్సు. యథార్థమైన మనస్సుతో మనం ఎవరినైనా ప్రేమించాలి. యథార్థమైన మనస్సుతో ఏ పని చేసినా అలాంటి యథార్థమైన మనస్సుతో చేయాలి. కాబట్టి మనస్సు పైకి కనపడుతుందా? మనస్సు లోపల ఉంటుంది, మనస్సు పైకి కనపడదు. నీ మనస్సు యథార్థంగా ఉండి చేస్తున్నావా లేకపోతే ఎలాగ ఉండి చేస్తున్నావా అది పరిశీలన చేస్తాడు. దాన్ని బట్టి ఇష్టపడతాడు సుమా. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టపడదు దేవుడు. అర్థమవుతుందన్న మాటలేనా? మన మనస్సు యథార్థంగా ఉంటే మనల్ని ఇష్టపడతాడు. ఏమండి? అలాగే కొంచెం కిందకి వెళ్తే 2 కొరింథీ 8:24లో నీ ప్రేమ యథార్థమైనదిగా ఉండాలి అంటాడు. 2 కొరింథీ 8:24 మన మనస్సు యథార్థంగా ఉండాలి. అది మన ప్రేమ ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రేమ. ఇక్కడ కొంచెం ఆగండి. అవసరం ఉంటే చాలా ప్రేమగా మాట్లాడతాం కదా ఏండి. అవసరం ఉందనుకోండి, ఒకవేళ అత్తగారితో అవసరం ఉందనుకోండి, ఫోన్ ఎలాగ ఉంటుంది తెలుసా? చాలా ప్రేమగా ఉంటుంది మాట. అవసరం లేదనుకోండి ఎలాగ ఉంటుంది మాట? ఎలా ఉంటుందండి? ప్రేమగా ఉండదు, తేడాగా ఉంటుంది మాట. ఆ మాటలోనే అవతల కనిపెట్టేస్తారు. మన హృదయం యథార్థంగా ఉండాలి, మన మనస్సు యథార్థంగా ఉండాలి, మన ప్రేమ యథార్థంగా ఉండాలి. ఇవన్నీ యథార్థంగా ఉంటే నిన్ను తప్ప ఇంకెవరిని ఇష్టపడ్డ దేవుడు. అలాగే ఎవరుంటే వాళ్ళని ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడ్డా నీ బాధ్యత ఆయన తీసుకుంటాడు, నిన్ను తప్పిస్తాడు. ఎక్కడ దాకైనా వస్తాడు నీతో పాటు. మరణముకైనా తప్పిస్తాడు, సింహాల బోనైనా తప్పిస్తాడు, అగ్నిగుండమైనా తప్పిస్తాడు, పాతాళమైన తప్పిస్తాడు, నరకమైన తప్పిస్తాడు, పరలోక రాజ్యం వరకు నేను తప్పించి రక్షించగలిగిన సమర్థుడైన దేవుడు మనకున్నాడు. ఆయన చూసేది ఒకటే, నువ్వు ఆయనకి ఇష్టంగా ఉన్నావా లేదా, అదొక్కటే చూస్తాడు. ఏమండి? ఆయనకి ఇష్టంగా ఉండాలంటే ఏమేమి మనం సరి చేసుకోవాలి? మన ప్రేమ యథార్థంగా ఉండాలి. అవతలోడు రియాక్షన్ మనకు అక్కర్లా, మనం మాత్రం యథార్థంగానే ప్రేమించాలి. అవతలోడు యథార్థంగా ప్రేమించడం లేదన్నది ఆడికి తీర్పు వేరేగా ఉంటుంది. నీ వైపు నుంచి నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ప్రేమించాలి, యథార్థమైన మనస్సు కలిగి ఉండాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. ప్రకటన 19:1లో మనం చూస్తే మన మాటలు యథార్థమైన మాటలే ఉండాలి. మన మాటలు కూడా ఎలా ఉండాలంటే అండి, యథార్థమైన మాటలే మాట్లాడాలంట, ఖచ్చితమైన మాటలే మాట్లాడాలి, నిజమైన మాటలే మాట్లాడాలి. అబద్ధాలు ఏండి ఏదో అలాగ అనుకున్నామండి, మరి ఇలాగ వద్దనుకోలేదండి, మరి అలాగా ఏదో సర్దుకునే మాటలు ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు, కరెక్ట్గా ఉండాలి మన మాటలు, యథార్థమైన మాటలు. ప్రకటన 19:1 9 అనుకుంటా. వ్రాయము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. గొర్రెపిల్ల ఎందుకు వచ్చి ప్రతి వారు కూడా
ధన్యులను రాయి. ఈ మాటలు యథార్థమైన మాటలు, ఖచ్చితమైన మాటలు, కరెక్ట్గా ఉంటాయి రాయి అని చెప్పాడు. కాబట్టి ఒక మాట అన్నామంటే ఆ మాట యథార్థమైన మాటగా ఉండాలి అని చెప్తున్నాడు. ఏమండి? యెషయా గ్రంథం 38:3 చూడండి. మన హృదయం యథార్థంగా ఉండాలి అంటాడు అక్కడ. ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఏయ్, యథార్థ హృదయుడునై అన్నాడు. ఏండి? ఎటువంటి హృదయం అంట? యథార్థ హృదయం కలిగిన వాడుగా. నేను ఎలాగున్నాను ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తే వెంటనే జవాబిచ్చాడు. ఇవ్వలేదా? మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. నువ్వంటే నాకు ఇష్టం నాన్న, నువ్వు యథార్థంగా ఉన్నావు, కరెక్టే, నీకు 15 సంవత్సరాలు ఇస్తున్నాను ఆయుష్ అని మళ్ళీ వెంటనే మెసేజ్ వచ్చేసింది. మళ్ళీ వెంటనే సెల్ ఫోన్కి వచ్చేసినట్టు వచ్చేసింది అంతే మెసేజ్. కాబట్టి ప్రియులరా, ఎవరిని ఆయన ఇష్టపడతాడు చెప్పండి? మొట్టమొదటి పాయింట్, అమ్మ, ఎవరిని ఇష్టపడతాడు? నీ మాటలు యథార్థంగా ఉంటే, నీ ప్రవర్తన యథార్థంగా ఉంటే, నీ మనసు యథార్థంగా ఉంటే, నీ హృదయం యథార్థంగా ఉంటే, నీ సంపాదన యథార్థంగా ఉంటే, నీ యొక్క ఏమండి ప్రేమ యథార్థంగా ఉంటే, నువ్వు దోషక్రియలు చేయకుండా నువ్వు కాపాడుకోగలిగితే, నీవు నీ పిల్లల్ని ఎవరిని ఆచారాల వైపు పోకుండా కాపాడుకుంటూ జాగ్రత్తగా పెంచడం నీ చేతనైతే నిన్ను ఖచ్చితంగా ఆయన ఇష్టపడతాడు. నిన్ను నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి ప్రియులరా, మన యొక్క గురి గమ్యం ఒకటే, ఆయనకి ఇష్టలుగా ఉండటానికి మనం సాధన చేయాలి, నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, ఆయన భక్తులే ఆయనకి ఇష్టలు అన్నాడు. ఎవరంటే ఇష్టపడతాడంట? నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అన్నాడు. ఎవరంటే ఇష్టమంట దేవునికి? ఎవరంటే ఇష్టమంట? భూమి మీద భక్తులు ఆయనకి ఇష్టం అంటూ మాట్లాడాడు. మనం ఇప్పుడు ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు? ఏమండి? మనం ఏం చేస్తే ఆయన ఇష్టపడతాడు? భక్తి చేస్తే ఇష్టపడతాడు. చెప్పండి. ఏం చేస్తే ఇష్టపడతాడు? భక్తి చేస్తే ఇష్టపడతాడు. అసలు భక్తి అంటే ఏంటంటే అదొక పెద్ద మెసేజ్, అంతా చెప్పలేను, కానీ ఒక 2-3 మాటలు గుర్తు చేస్తాను మీకు. అండి, భక్తు పరులను ఆయన ఇష్టపడతాడు. అండి, భక్తి అంటే ఏంటో ఒక 2-3 మాటలు మాత్రం మీకు అలాగా కొంచెం దాని గురించి వివరణ ఇస్తాను. మొత్తం అంతా చెప్పలేను. కీర్తన 32:6లో ఆయనకు నిరంతరము ప్రార్థనలు ఎవరైతే చేస్తుంటారో వారిని భక్తులు అన్నారు. అది ఇప్పుడు భక్తులని ఎవరిని అన్నారంటే, నిరంతరం ప్రతి సమస్యకి, ప్రతిరోజు, ప్రతి అవసరతలో ఆయనకి ప్రార్థన చేసుకునే అలవాటు కలిగి ఉన్నవారిని, ఆయన మీద ఆధారపడే అలవాటు కలిగి ఉన్నవారిని, ఆయనకే చెప్పుకుని ఆయన ఒక తండ్రిలా భావించి ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసుకునే నడిపింపు ఉన్న వాళ్ళని భక్తులు అంటారు. ఎవరిని భక్తులు అంటారు చెప్పండి? ఎవరిని భక్తులు అంటారు చెప్పండి? ప్రార్థనా పరులను భక్తులు అంటారు. అండి, మనకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి చెప్పుకొని, వీళ్ళకి చెప్పుకుని, బంధువులకు చెప్పుకుని, స్నేహితులకు చెప్పుకుని, మొత్తం మన కాల్ డేటా అంతా చెప్పేసి అందరికీ చెప్పితే అన్న ఎవడన్నా వచ్చి అనిస్తారా? అండి, ఫోన్ చేసి ఇలాగెలాగని అందరికీ చెప్పుకుంటే అయ్యో అలాగైందమ్మా అని ఉపసప్పటి మాటలు చెప్తారు. ఒక 100 మందికి మనం చెప్తే అన్న వస్తే ఒక 10 మంది వస్తారు. వస్తే అన్న ఏదైనా వాళ్ళకి ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, లేకపోలేదు కదా. మనుషులను నమ్ముకుంటా కంటే ఎవరు నమ్ముకోవాలంటాడా? యెహోవాను నమ్ముకుంటా మంచిది. రాజులను నమ్ముకుంటా కంటే యెహోవాను నమ్ముకుంటా శ్రేష్టము అంటాడు. కాబట్టి ప్రియులరా, మనం మన ప్రతి అవసరతలో ఆయనకు ప్రార్థన చేసుకునేలాగా ఆయన మీద ఆధారపడిపోవటం నేర్చుకుంటే వాళ్ళని భక్తులు అంటారు. అంటే అర్థమవుతుందంటారా? ఎవరిని భక్తులు అంటారు చెప్పండి? ఆయన మీద ఆధారపడి నిరంతరం ప్రార్థనలు చేసుకునే వారిని భక్తులు అంటారు. రైట్. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే అందులోనే ప్రార్థన అనే మాటలోనే దానియేలు 6:23, దానియేలు ముమ్మారు ప్రార్థన చేసుకునే అలవాటు కలిగినవాడు, అందుకని అతన్ని భక్తుడు అన్నారు. ఆ ప్రార్థన
చేసుకునేవాడన్న ఆ పాయింట్ మీద తీసుకెళ్ళి సింహాల బోన్లు వేశారు. అందుకనే భక్తుడు కాబట్టి దేవుడు తప్పించాడు, కాపాడాడు. అమ్మా, ఇష్టడు కాబట్టి కాపాడాడు. అర్థమవుతుందంటారు ఏమన్నా నా మాటలు? ఏమండి? దానియేలు గ్రంథం 32:6 చిచ్చి దానియేలు 6:23 ఇయగా అది అతడు తన దేవుని యందు భక్తి గలవాడు గనుకను అతనికి ఏ హానియో కలగలేదు. నీవు భక్తి కలిగిన బిడ్డవైతే, భక్తి కలిగిన సహోదరువైతే నీకు ఏ హాని కలగకుండా నిన్ను తప్పించగలిగిన సమర్థుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు ప్రభుల వారు. కాబట్టి ప్రియులరా, అతడు భక్తి గలవాడని ఎందుకు రాశారంటే, అతడు రోజుకు 3 సార్లు ఏం చేస్తాడంట? ప్రార్థన ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థన చేస్తే సింహాల బోన్లు ఎత్తామని ప్రకటన వచ్చినా, శాసనం వచ్చినా ప్రార్థన చేస్తాం మళ్ళా. అది భక్తుడంటే. ఏమండి? కిటికీ తలుపులు తీయటం మానలేదు, చేతులు ఎత్తడం మానలేదు, ఎరుసలేం వైపు ప్రార్థన చేయడం మానలేదు. ఆ ఒక్క పాయింట్ మీద తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసేశారు. వేసేయండి, చచ్చిపోతాను కానీ ప్రార్థన చేయకుండా ఉండలేను అన్నాడు. అది భక్తి అంటే. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి 2:1 మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎవరికైతే సాధనం చేస్తూ ఉన్నారో వారిని భక్తులు అన్నారు. ఎవరిని భక్తులు అన్నారు చెప్పండి? ప్రార్థనా పరులను భక్తులు అన్నారు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి భక్తి గురించి, అన్నీ చెప్పలేను. ఒక ప్రార్థనా పరుల గురించి మాత్రం చెబుతున్నాను. ఏమండి? మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించే నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు హెచ్చరిస్తూ ఉన్నాను అన్నాడు. మనం ప్రభువా నా కోసం, నా కొడుకు కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం అక్కడికి ఆగిపోకుండా మనుషులందరి కోసం ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు, విజ్ఞాపన ఇవన్నీ కూడా చేయటం ఎవరైతే అలాగ సాధన చేస్తారో వారిని భక్తులు అన్నారు. ఎవరిని భక్తులు అన్నారు చెప్పండి? అందరి కోసం ప్రార్థన చేసేవారిని భక్తులు అన్నారు. ఇంకా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, 3వ పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఎవరైనా భక్తులు అన్నారంటే తల్లికి తండ్రికి ప్రత్యుపకారం చేసే వాళ్ళని భక్తులు అన్నారు. ఎవరినన్నారండి? నువ్వు చాలా భక్తిపరుడివే, ప్రార్థన ఎగదీసేస్తావు, రోజుకు 4 సార్లు చేస్తావు, కానీ అమ్మని చూడవు, బాబుని చూడవు. ఏం భక్తి నీ భక్తి? అన్నీ చేస్తేనే భక్తి. నేను చాలా చేస్తున్నాను, చాలా భక్తిపరుడిని అంటే మరి ఉపకారం ఏముంది? తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళు చేసేది భక్తి కాదు అని మనం అర్థం చేసుకోవాలి. భక్తిలో కొంచెం నేర్చుకున్నారు, ఫుల్గా నేర్చుకోలేదు, పరిపూర్ణంగా నేర్చుకోవాలి. కొంచెం నేర్చుకుని మాకు అంత వచ్చని అనుకుంటున్నారు అంతే. చూడండి అన్నమాట. 1 తిమోతి 5:4 1 తిమోతి 5:4 అయితే ఏ విధవరాలకైనాను పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడల మొదట, తర్వాత సంఘంలో చేద్ది కానీ, తర్వాత సమాజంలో చేద్ది కానీ, తర్వాత దేశమంతా చేద్ది కానీ, మొదట ఇంట్లో చేయరా బాబా అని చెప్తున్నాడు. మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని ఇంట్లో కనపరుచు, తర్వాత సంఘంలో కనపరుద్దు కానీ, తర్వాత దేశంలో కనపరుద్దు కానీ, భక్తి ఇంట్లో మాత్రం ప్రార్థన చేయవు. ఇంట్లో అమ్మని చూడవు, తల్లిని చూడవు, తండ్రిని చూడవు, వాళ్ళని ఏం పట్టించుకో, వాళ్ళకి ఏమి చేసి పెట్టవు. చాలా భక్తి పరులు అని అంటే ఎలాగా అవుతుంది పని అంటే? చదవమ్మా. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకో ముందు. అది దేవుని దృష్టిలో అనుకూలమైనది, దాన్ని భక్తి అంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇంకా చాలా ఉంది భక్తి గురించి, అంతా చెప్పలేను. ఈ సందర్భానికి తగినట్టుగా కొన్ని మాటలు. ప్రార్థనా పరులమైతే భక్తి పరులం కింద లెక్క. తర్వాత తల్లిదండ్రులకు ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. చిన్నప్పుడు అమ్మ ఆకలేస్తుందమ్మా పెట్టమ్మా అని దాకా ఉంటారా? అమ్మోళ్ళు పిల్లలకి పెట్టకుండా ఉంటారా? ఆకలేసేస్తుందమ్మా, పొద్దున్నుంచి ఏం పెట్టలేదు నాకు, రాత్రి అయిపోతుందమ్మా అని అంత ఛాన్స్ ఇస్తారా? పొద్దున్నే ఏదో కేకేసి పెట్టేస్తారు, మన మధ్యాహ్నం ఏదో కేకేసి పెట్టేస్తారు, రాత్రి ఇంకా టైం అవ్వకుండానే ముందే పెట్టేస్తారు పిల్లలకి. స్నానం చేయించమ్మా అంటే చేస్తారా?
పొద్దున్న చేయించేస్తారు, సాయంత్రం చేయించేస్తారు, అన్నీ కూడా చేస్తేనే కదా పెద్దలమయ్యాం. ఇప్పుడు పెద్దలం అయిపోయాక తల్లిని తండ్రిని వాళ్ళు నాన్నకు మాటలు తేరా అన్నా సరే కరగకపోతే, నాన్న కొంచెం ఏదో అవసరం రాని ఏదైనా ఫోన్లో చెప్పినా సరే చేయకపోతే, మరి ఇక నువ్వు ఏం భక్తిది? ఏమంటే ఏం భక్తి అంటారు దాన్ని? ఏమో ఏం భక్తి. పెద్ద భక్తుల కింద మళ్ళీ చలామణి అవుతారు. దేవునికి ఇష్టలు అవ్వరు, దేవునికి ఇష్టం అవ్వదు, అసలు పని అవ్వదు. కాబట్టి భక్తులను ఎవరిని అంటామంటే తల్లిదండ్రులకు ఏం చేయాలంటే ప్రత్యుపకారము. అట్టు నమ్మకం ఎంత ఎట్టాలంట? అట్టున్నర ఎట్టాలంట. కాబట్టి చిన్నప్పుడు అంత చేసి పెద్ద చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వయసు పెద్ద అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? అట్టున్నర చెయ్యాల. చేస్తే అప్పుడు భక్తి పరులు అంటే బాగుంటుంది కదా అంతా. మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా మంచం మీద ఉన్నారు. చచ్చిపోతాక 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా, చాలా కాలమైంది వాళ్ళు చనిపోయి. నేను చూశాను వాళ్ళ మంచం మీద ఉంటే, అన్నీ మంచం మీదే అన్నీ. మా నాన్నగారు చేశారంటే అర్థం ఉంది, సొంత తండ్రి కొడుకు కాబట్టి. మా నాన్నగారితో పాటు మా అమ్మగారు కూడా ఇద్దరు సమానంగా ఆ రూమ్లోకి వెళ్ళి అన్నీ చక్కగా చేసి వాళ్ళకి ఉతికిన వస్త్రాలు ధరింపజేసి రూమ్ అంతా క్లీన్ చేసి వచ్చేవారు. పొద్దున్న 6 గంటలకు పోతే గదిలోకి 9 గంటలకు బయటకు వచ్చేవారు. అంటే ఎంత పరిచర్య ఉంటుందండి. ఆ మంచం క్లీన్ చేయాలా, వాళ్ళు వేసుకున్న దుప్పటిదో ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలా, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చొక్కా ఇవి ఉంటాయి కదా లింగి, అవి క్లీన్ చేయాలా. ఇవన్నీ చూసుకుని మొత్తం రూమ్ అంతా శుభ్రం చేసి ఉతికిన బట్టల్లో తొడిగి బయటకు వచ్చాడు 9 అయ్యింది. మళ్ళీ అన్ని పట్టుకెళ్ళి గోదావరికి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసి వచ్చి డ్యూటీ అయింది. 9 గంటలకు వచ్చి అన్నం కూర వండుకుని డ్యూటీ ఆవిడది. అలాగా అన్ని సంవత్సరాలు చూస్తే వారు దేవుని పిలుపుని బట్టి టైంకి వాళ్ళు ఆయన పిలుపు వచ్చాక వెళ్ళిపోయారు. అలాగ చూశారు, మేము కళ్ళతో చూసాం. అలాగా తల్లిదండ్రులు కనీసం నాన్న ట్యాబ్లెట్లు అయిపోయినారంటే తెచ్చి టైప్ కూడా లేదు ఇప్పుడు పిల్లలు. అవునంటారు కదంటారా? ఏదో అవసరం అంటే మాకే చెప్తావా, వాళ్ళకి చెప్పవా, మేమే చేయాలా అని టైపు బ్యాచ్ ఇప్పుడు అంతా. అవునంటారు కదంటారా? మరి ఏం భక్తి నేర్చుకున్నట్టు ఏమో. తల్లిదండ్రులకు ఏం చేయాలంటే అండి ప్రత్యుపకారం చేయటం నేర్చుకో, అదే భక్తి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, ఎవరంటే దేవుడికి ఇష్టం? అందులో ఒక మాట, ఇంకా చాలా ఉన్నాయి. ప్రార్థనా పరులు అంటే దేవునికి ఇష్టం, ప్రార్థనలు చేసేవారంటే దేవునికి ఇష్టం. మొట్టమొదటి పాయింట్, యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం. రెండవది భక్తి పరులు అంటే దేవునికి ఇష్టం. అందులో లోపల అంత అర్థం ఉంటుంది. మీకు అందరికీ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ధ్యానం చేయండి. అలాగున మన జీవితాల్లో మనం సాధన చేయాలి. తల్లిని తండ్రిని చూడాలి, వారికి చేయగలిగినంత చేయాలి. మాకే గడుతులేదండి, మీరు చాలా తిప్పలు పడిపోతున్నామండి, మేము ఇంకా ఆన్లైన్ చూస్తామండి. నిజమే, తిప్పలు మామూలే. ఉన్న దాంట్లోనే ఏదోటి చూడాలా, చెయ్యాలా. అలా తప్పించుకుంటాక మాత్రం కుదరదు. అర్థమైందంటారా? ఏమన్నా అర్థం లేదా? మంచిది. 3వ మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. సామెతలు 3:12. గద్దింపును ఇష్టపడితే నువ్వు దేవుడికి ఇష్టం, గద్దింపును అసహించుకుంటే నిన్ను అసలు దేవుడు ఇష్టపడ్డావు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించినట్లు యెహోవా తను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. ఆయన ఎవరిని ఇష్టపడతాడంటే ఆయన గద్దించినప్పుడు లోబడి సరి చేసుకునే వాళ్ళంటే ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సౌలును గద్దించాడు, సౌలు లోబడలా. దావీదుని గద్దించాడు, దావీదు లోబడ్డాడు. అందుకని దావీదుని ఇష్టపడ్డాడు, సౌలుని ఇష్టపడలేదు. సౌలుని విసర్జించేశాడు. సదాకాలము రాజుగా ఉండేటట్లుగా నేను నియమించాను, కానీ నీకు హెచ్చరిక చేసినా నువ్వు లొంగలేదు, నువ్వు తప్పును ఒప్పుకోలేదు, సరి చేసుకోలేదు, నేను విసర్జించేశాను అన్నాడు. మొత్తానికి పోయింది, ఆయన ఛాన్స్ పోయింది. దావీదు కూడా తప్పు చేశాడు. నాతాను ప్రవక్తను పంపిస్తే వెంటనే సింహాసనం దిగాడు, గోనెపేట ధరించుకున్నాడు, కన్నీళ్ళు గార్చాడు. తప్పు ఒప్పుకుని దేవుని సన్నిధిలో మరలా తిరిగి రక్షణ ఆనందాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన గద్దించినప్పుడు, ఇప్పుడండి తండ్రి తన కొడుకు తప్పు దారులు వెళ్తుంటే వెంటనే కేకేసి 4 దెబ్బలు కొడతాడు కదా, అది గద్దించడం. తిడతాడు, మళ్ళీ అలాగ వెళ్ళవా ఊరుకొని అంటాడు. రెండోసారి వెళ్తుంది చెప్తే 4 తెగలు ఎత్తాడు, అది గద్దించడం. ఆ గద్దింపుగాడు సరి చేసుకుంటే ఆ దారికి వెళ్లకుండా ఆడు బాగుపడిపోతాడు. అలాగే మనల్ని దేవుడు గద్దించినప్పుడు, ప్రభు అలాగే నాయన పొరపాటు అయిపోయిందని మనం సరి చేసుకుంటే దావీదులాగా నిన్ను ఇష్టపడతాడు. సుమా, మనం మనుషులం కాబట్టి కొన్ని పొరపాట్లు మనం ద్వారా జరుగుతూ ఉంటాయి. మనం ఎంత నిదానంగా ఉన్నామన్నా
ఏదో పొరపాటు జరుగుతూ ఉంటుంది మనుషులం కాబట్టి. పాప నియమం కూడా మనలో ఉంది కాబట్టి అది మనల్ని తప్పు చేసేటానికి ప్రేరేపిస్తుంటుంది. పొరపాటు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దేవుడు గద్దించినప్పుడు వెంటనే సరి చేసేసుకుంటూ నేర్చుకుంటే అలాంటి వాళ్ళని ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు గ్రంథం 5:17 దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అన్నాడు. ఎవరు ధన్యులంట? దేవుడు ఎవరినైతే గద్దిస్తాడో వారు ధన్యులు అన్నాడు. అది 2 తిమోతి 4:2 సంఘస్థులందరినీ గద్దించమన్నాడు దేవుడు, బుద్ధి చెప్పమన్నాడు దేవుడు, హెచ్చరిక చేయమన్నాడు దేవుడు, అవసరమైతే శిక్షించమన్నాడు సంఘస్థులందరినీ. దైవ సేవకుడికి ఈ మాటలు చెప్పాడు. దైవ సేవకుడా, పాస్టర్ గారు, నువ్వు నీకు అప్పగించబడిన సంఘస్థులను శిక్షించు, అవసరమైతే గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు, నీకు ఆ అధికారం ఇచ్చాను. ఏదోటి చేసి వాళ్ళని మాత్రం నరకం పోకుండా వాళ్ళని దేవుని రాజ్యానికి సిద్ధపరచు, ఆ అధికారం నీకు ఇచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి 2 తిమోతి 4:2 దీర్ఘశాంతంతో ఉపదేశించుతూ ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకని నువ్వు జాగ్రత్తగా వాళ్ళని ఖండించు, బుద్ధి చెప్పి, ఏదోటి చేయి, వాళ్ళు మాత్రం నరకం పోకుండా వాళ్ళని పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి నువ్వు ఏదోటి చేయి, నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, లోకాసువార్త 17:3 నీ ఎడల తప్పిదము చేసిన ఎడల గద్దించి క్షమించుము అన్నాడు. ఎవడైనా మనకి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేశాడు, ఆడు అన్యా పొరపాటు అయిపోయిందని అన్నాడు అనుకోండి, ఆయన మనం క్షమించేసి ఆయన్ని మనం చదవమ్మ మాట. లోక 17:3 నీ ఎడల ఎవడన్నా తప్పు చేశాడు, ఆడు తప్పు చేశాడా, అతన్ని గద్దించరా, నువ్వు తప్పుగా వెళ్తున్నావురా, కరెక్ట్గా వెళ్తలేదురా తమ్ముడా అని గద్దించండి. అతడు అర్థం చేసుకుని అన్నయ్య తప్పు అయిపోయిందని అంటే వెంటనే ఆయన ఏం చేయి, క్షమించు, ఆడి మీద కోపం పెట్టుకోకు, అప్పుడు నేను ఇష్టపడతాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. గద్దించమన్నాడు, క్షమించమన్నాడు, ఆయన గద్దించినప్పుడు సరి చేసుకోమన్నాడు, అలాగైతే నేను ఇష్టపడతాను అన్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటి చెప్పండి? యథార్థవంతులంటే ఆయనకి ఇష్టం. రెండో పాయింట్ చెప్పండి, భక్తిపరులు అంటే ఆయనకి ఇష్టం. మూడో పాయింట్ చెప్పండి, గద్దింపునకు లోబడేవారంటే ఆయనకి ఇష్టం. అండి, ఎవరైనా భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్యను ఏమైనా గద్దించాడు అనుకోండి, అవును కదా, ఆయన గద్దించాడని కోపం పడిపోయి మనం చిరాకు పడిపోతాం, కానీ ఆయన చేయొద్దన్న పని చేయకుండా ఉంటే మంచిది కదని ఆవిడ సరి చేసుకుని అక్కడికి వెళ్ళలేదనుకోండి, మానేసింది అనుకోండి, ఇంకోసారి మళ్ళీ ఆ టాపిక్ రాదు కదా, వస్తుందా? ఒకసారి చెప్పాను, మళ్ళీ రెండోసారి మళ్ళీ చేయలేదు అని ఇంకా గొడవ తీయడం. ఇంకా ఆయన అసలు వాళ్ళిద్దరి మీద తగువే రాదు. ఒకసారి చెప్పిన, రెండుసార్లు, మూడోసారి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అక్కడే కనపడ్డారు అనుకోండి, ఒకసారి చెప్పాడు, రెండుసారి, మూడోసారి ఇంకా చేయలేగుతుంది ఇక కదా, ఎక్కువైపోద్ది, సిస్టమ్ మారిపోద్ది. కాబట్టి ఆయన గద్దించినప్పుడు దాన్ని మనం సరి చేసేసుకుంటూ ఉంటే ఆయన ఇష్టపడతాడు. నా మాట వింటున్నారు, లోబడుతున్నారు అని ఇంకా ఆ గొడవ తీయడం, ఇంకా ఇష్టపడతాడు. 4వ పాయింట్, సామెత 21:3 నీతి న్యాయములను అనుసరించుట దేవునికి ఇష్టం అన్నాడు. నీతి న్యాయములను అనుసరించుట, నడుచుకునుట, బలుర్పించటం కంటే యెహోవాకు ఇష్టము అన్నాడు. దేవుడికి ఏంటి ఇష్టం అంట? బలులు అర్పించేసి అడబడి చేసేసి వాళ్ళకంటే నీతి న్యాయములను అనుసరించే వాళ్ళంటే దేవునికి ఇష్టం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడు నీతి న్యాయములను అనుసరించి బతికాడు, తన తర్వాత తన పిల్లలకు కూడా నీతి న్యాయములను అనుసరించి బతకమని ఆ పిల్లలకు ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరుగుదును అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనం నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా మన పిల్లలకు కూడా, అబ్బాయి నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటేనే దేవునికి ఇష్టంగా ఉంటావు, లేకపోతే నువ్వు ఇష్టంగా ఉండవు దేవుడికి అని వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళకు కూడా నేర్పించినట్లు దేవుడు అతన్ని ఎరుగుదును అని సాక్ష్యం చెప్పాడు. కాబట్టి మనం ఎలా బతకాలంట? నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటూ మన తర్వాత వాళ్ళకు కూడా అదే బాట నేర్పినట్లుగా మనల్ని ఆయన ఎరుగుదునని సాక్ష్యం చెప్పేలాగా మనం బతికితే అప్పుడు అలాంటి వాళ్ళని ఆయన ఇష్టపడతాడని చెప్తున్నాడు. కాబట్టి మనం నీతిని న్యాయమును అనుసరించి నడుచుకునే వారిలాగా మనం ఉండాలి, అలాగే మనం సాధన చేయాలి.
అప్పుడు దేవునికి ఇష్టమవుతుందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఆదికాండం 18:19 ఆ మాట ఉంది. అబ్రహాము అబ్రహామును గురించి చెప్పినది అతడికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు కూడా నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరుగుదును అన్నాడు. అబ్రహాము బతకటమే కాకుండా తన ఇంట్లో 318 మంది ఏమో సైనికులు ఉన్నారు, దాసులు దాసులు ఇంచుమించు 400 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏం నేర్పాడంట? నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటున్నాను నేను ఒక్కడే కాదు, మీరు కూడా అలా నడుచుకోవాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. తేడా వస్తే ఎవరికైనా ఉద్యోగం తీసేస్తానని అలాగ ఆజ్ఞాపించినట్టు దేవుడు నిన్ను ఎరుగుదునని సాక్ష్యం చెప్తున్నాడు. అలాగ మనం ఉంటే అలాంటి వాళ్ళని దేవుడు చాలా ఇష్టపడతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 5వ మాట రోమా 14:18 క్రీస్తుకు దాసుడు అయితే దేవునికి ఇష్టడుగా ఉంటావు అన్నాడు. మనం క్రీస్తుకి ఏమవ్వాలి? దాసులమైపోవాలి. ఏమైపోవాలండి? దాసులమైపోవాలి. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడిగా ఉంటాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగనుగాక. దేవునికి దాసులమైతే అప్పుడు మనం ఆయనకి ఇష్టంగా ఉంటామంట. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? నేను దేవునికి దాసుడిగా ఉండాలి, నేను దేవునికి దాసురాలిగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. దాసుడు ఏం చేస్తాడు? మన ఇష్ట ప్రకారం మనం ఏ పని చేయకుండా యజమాని చెప్పినట్టు చేస్తాకే మనం ప్రయత్నం చేస్తే దాసులు అంటారు, దాసురాలు అంటారు. అంతేనా? నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే నువ్వే యజమాని, ఇంకా నువ్వు దాసుడు ఎలాగవుతావు? అవునంటారు కదంటారా? దాసుడు అని ఎవరిని అంటారండి? చెప్పండి, ఎవరిని అంటారు? దాసుడు అని ఎవరిని అంటారు? యజమాని ఏం చెప్తాడని వేచి ఆయన చెప్పింది చేసేవాడిని దాసుడు అంటారు. అవునా కదా? దేవుడు ఏం చెప్తున్నాడని గమనించి ఆయన చెప్పింది చేయటం మనం నేర్చుకుంటే మనం దాసీలం. అలాగ దాసులుగా ఆయన చెప్పిన పని చేసే వాళ్ళంగా ఉంటే అలాంటి వాళ్ళని ఇష్టపడతాడంట. ఆయన చెప్పకుండా చేసేస్తుంటే, చేయొద్దనే చేసేస్తుంటే ఇష్టపడ్డావు. అది అంతే తేడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాసుడు ఎలా ఉండాలంట? మెలకువగా ఉండే దాసుడు అంటే ఇష్టం అంట. ఎలాంటి దాసుడు అంటే ఇష్టం? మెలకువగా ఉండే దాసుడు అంటే ఇష్టం అంట. మార్కు 13:14 ఏమండి, ఆ యజమానుడు కొంతమంది దాసుల్ని పెట్టుకున్నాడు. పొలం చూడండి రా బాబు అని. నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, పొలం జాగ్రత్త చూస్తున్నానని రాత్రి టైంలో వాళ్ళని అప్పచెప్పి వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళు మెలకువగా నిద్ర రావాలా? చెప్పండి, మెలకువగా నిద్ర రావాలా? ఆయన అలా వెళ్ళేదాకా చాలా మెలకువగా పొలం అంతా చాలా జాగ్రత్తగా చూస్తున్నట్టుగా ఉన్నారు వీళ్ళు. ఆయన వెళ్ళిపోయాడా లేదని చూసుకుని ఎవడు మట్టుకాడ పడుకున్నారండి. శత్రువు వచ్చాడు. యజమాని ఏమో గోధుమలు జల్లి వెళ్ళాడు, శత్రువు వచ్చి గురుగులు జల్లి వెళ్ళాడు. 4 రోజులు పోయాక మొలకలు వచ్చినాయి. మొలకలు చూస్తే గోధుమ మొక్క ఉంది, పక్కన ఇంకో మొక్క ఉంది. ఏ మొక్క? గురుగుల మొక్క ఉంది. యజమాని వచ్చాడు, కొంచెం పెరిగిపోయింది అప్పటికే, పంట కొంచెం పెరిగిపోయింది అప్పటికే. పెరిగిపోయాక వచ్చి రాగానే, నాన్న ఏట్రా నేను గోధుమలే కదరా జల్లని, మిమ్మల్ని కాపలెట్టాను కదరా, మరి మెలకువగా లేదురా అని అడిగితే, బాబా మెలకువగా ఉన్నామండి యజమాని, మేము చాలా జాగ్రత్త చూస్తున్నామండి, మరి చూస్తే గొరుగులు ఎక్కడికి రా అని అడిగితే అడ్డ అంటున్నారు. సమాధానం లేదు. మళ్ళీ కాసేపు ఆలోచించుకుని, ప్రభు యజమాని గారు ఆ గురుగుల మొక్కలన్నీ పీకిమంటావా అన్నారు. మీరు తింగర పని చేయకుండా గురుగు మొక్క ఇలా పట్టుకుని పీకితే దాంతోపాటు గోధుమ మొక్క కూడా వచ్చేస్తే మొదటికే మాసం అవుతుంది, దాంతోపాటు పెరగనివ్వండి, కాయలు కాస్తాయి కదా, గోధుమలు కాస్తాయి కదా, గింజ గట్టిపడ్డాక అప్పుడు గింజ తయారైపోయింది అన్నాక అప్పుడు గురుగులన్నింటిని పీకి పక్కన పెట్టి కాల్చేద్దాం, గోధుమల్ని జాగ్రత్తగా వేరు చేసి కొట్లో వేద్దాం అని చెప్పాడు సలహా. వీళ్ళు నమ్మకస్తులను అప్పగిస్తే దాసుడు ఏం చేశారండి? నమ్మకంగా ఉండకుండా నిద్రపోయారు. మెలకువ లేదు. కాబట్టి మెలకువగా ఉండే దాసులు అంటే ఆయనకి ఇష్టం. నా మాట అర్థమవుతుందంటారా? సోమరిపోతులు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. తర్వాత మత్తయి 24:45 నమ్మకమైన దాసులు అంటే ఆయనకి ఇష్టం. నమ్మకత్వం లేని వాళ్ళు అంటే ఆయనకి ఇష్టం ఉండదు. నమ్మకమైన దాసుడెవడు? చాలు. నమ్మకమైన దాసుడెవడు? సంఘంలో ఏదైనా చిన్న పని అప్పు చెప్తే నమ్మకంగా చేయాలి. ఎలా చేయాలండి? నమ్మకంగా చేయాలి. మీకు నమ్మకంగా అంటే చిన్న మాట చెప్తాను అండి.
నాకు చిన్నప్పుడు నేను చర్చికి వెళ్తాం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి జనవరి 1 అనుకోండి భోజనాలు ఉంటాయి. ఎప్పుడన్నా సమయోచితంగా భోజనాలు ఏర్పాట్లు ఉంటాయి. నాకు నాన్న ఈ లిస్ట్ ఇచ్చారు, కూరగాయల లిస్టు లేకపోతే కిరాణా లిస్ట్ అంతా లిస్ట్ ఇచ్చారు, ఈ సరుకులన్నీ పట్టురా అని నాకు డబ్బులు ఇచ్చారు కొంత. ఈ డబ్బులు పట్టుకెళ్ళి లిస్టు కూరగాయలేమో ఒక చోట దొరుకుతాయి, కిరాణా ఏమో ఇంకో కొట్టుకాడ దొరుకుతాయి. ఆ కూరగాయల్లో కరివేపాకు కొత్తిమీర అతని దగ్గర లేదు, ఇంకో కొట్టుకాడికి వెళ్ళాలి, అక్కడ దొరుకుతాయి. ఈ కిరాణాలో కొన్ని దొరికినాయి, ఇక్కడ దొరకలేదు, ఇంకో చోటుకి వెళ్ళాలి, అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ కులంబరంగా తెచ్చి అక్కడ ఇచ్చేసి డబ్బులు అయిపోయినాయంటే ఏం చేస్తారు? అలా చెప్పండి, ఏం చేస్తారు? డబ్బులు అయిపోయినాయంటే ఏం చేస్తారండి అమ్మా? ఈ షాప్ వాడి దగ్గర లిస్ట్ అక్కడ రాసి ఏమేమి ఉన్నాయి అవన్నీ అక్కడ రాసి దాన్ని తిన్నంగా రేట్ వేసి కింద కోడికి ఎంత ఆడు సంతకం తారీఖు వేయించి ఒక స్లిప్. ఇంకొకటి దగ్గర ఆడి దగ్గర లిస్టు, వీడి దగ్గర లిస్టు, అందరి దగ్గర రేట్లు, సరుకులు, ఎక్కడెక్కడ కొన్నాం, తారీఖు, సంతకాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక పిన్ చేసి దాన్ని అంతటిని ఒక పేపర్ మీద మళ్ళీ ఫెయిర్గా రాసి ఎంత ఇచ్చారు, ఎంత అయింది, ఎంత మిగిలిందని పట్టుకెళ్ళి కాయింతలతో సహా మిగిలిన డబ్బులు ఇచ్చివ్వండి. దాన్ని ఏమంటారు? నమ్మకత్వం అంటారు. పైసా తేడా లేదు. చిన్నప్పుడు ఇంత ఉంటానేమో, మా అయ్యగారు టెస్ట్ చేస్తాకే నాకు తెలిసేటప్పుడు నాకేం తెలుసు ఈ నమ్మకస్తుడు కదని టెస్టింగ్ అంట. నాకు రూపాయి ఇచ్చి గుడ్డు తెమ్మన్నారు. అప్పుడు గుడ్డు 90 పైసలు. ఎంత? బాగా గుర్తు నాకు, 90 పైసలు గుడ్డు. 10 పైసలు ఇచ్చేటప్పుడు 10 పైసలకి గొట్టలు వస్తాయి, దీనికి 5 వస్తాయి, ఇందులో పెట్టుకుని తింటే వెళ్ళిపోవచ్చు. 10 పైసలకే 10 గొట్టలు వస్తాయి. ఆ రోజుల్లో 10 పైసలకి 10 గొట్టాలు పెట్టేసుకుని తినేసి వెళ్ళిపోవచ్చు. నమ్మకత్వం కాదు. గుడ్డు ఇచ్చాడు, 10 పైసలు ఇచ్చాడు, పట్టుకొచ్చి అయ్యగారు ఇదిగోండి అని చెప్పి గుడ్డు ఇచ్చి 10 పైసలు చేతిలో పెట్టాను. నేను ఇచ్చేసాక మరి ఇంకేం చేయమంటారని నేను పని ఉందని అంటే లేదు నాన్న ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇంకోటి వచ్చాడంట నా తర్వాత, ఆడికి రూపాయి ఇచ్చారంట ఆయన, ఇచ్చి గుడ్డు తెమ్మన్నారంట. ఆడు గుడ్డు తెచ్చాడు, 10 పైసలు తేలేదు, దొరికేసాడు. ఇప్పుడే సుధాకర్ని పంపాను, 10 పైసలు ఇచ్చాడు, 10 పైసలు తేలేదు అని మళ్ళీ ఆయన అడగడం, ఎరా ఎంతరా గుడ్డు అని అన్నాడంట. అయ్యగారు రూపాయి అండి అన్నాడు అంటాడు. కరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కదాడు. అదే రోజు అదే పూట రేటు మారిపోద్దా? మారదు కదా. ఈ నమ్మకస్తుడు కాదు. ఇప్పుడు రూపాయలు 10 రూపాయలకి వీడికి ఒక 10 రూపాయలు ఇస్తే రూపాయలు నొక్కేస్తాడు, 100 రూపాయలు ఇస్తే 10 నొక్కేస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 నొక్కేస్తాడు అని పెద్దలు ఉంటారు కదా సంఘంలో, వాళ్ళకి ఎక్కేసి సుధాకర్కి ఏదైనా పని చర్చలో ఏ పని అప్పచెప్పండి, వీడికి మాత్రం ఏ పని అప్పచెప్పండి అని చెప్పాడంట. ఏంటంటే అంతే, ఈ నమ్మకస్తుడు కదా నమ్మకస్తుడు అని చెప్పాడంట. ఎలాగంటే అవన్నీ మీకు అనవసరం, నేను చెప్పినట్టు చేయండి అన్నాడంట. పెద్ద అయిపోయాక నేను ఆ పెద్దల్లో ఒక ఆయన నాకు కనపడి చెప్పాడు, ఒరే బాబు నేను చిన్నప్పుడే నమ్మకస్తుడు అని చెప్పాడు బాబు ఆయన ఇలాగని చెప్తే ఆహా అనుకున్నాను నేను. అలాగ నమ్మకస్తులు కొంచెంలైనా నమ్మకంగా ఉంటారు, కొంచెంలైనా మిక్కిలి కొంచెం నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా. ఇప్పుడు నాకు ఒక 10 లక్షలు ఇచ్చి ఏదైనా పని అప్పు చెప్తే కరెక్ట్గా లెక్కలు రాసి మిగిలిన పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. 1,00,00,000 రూపాయలైనా అంతే, నమ్మకం అలాగే ఉంటుంది, అది ఏం తేడా ఉండదు. ఆశపడి కక్కుర్తి పడే టైపు కాదు, అలాంటి రకం కాదు. నమ్మకస్తులను ఆయన ఇష్టపడతాడు, అంతే. ఒకటే సూత్రం. ఎవరిని ఇష్టపడతాడు? నమ్మకస్తులను ఇష్టపడతాడు. ఒక పద్ధతి, ఒక విధానం, ఇలాగ ఎంత ఇచ్చారు, ఇలాగ అయింది, ఎంత అయింది, తారీఖులు, లిస్టు మొత్తం అంతా ఎంత మిగిలింది, మొత్తం A to Z క్లియరెన్స్ ఉండాలి. కులంబరంగా అయిపోయిందంటే అయిపోయింది అంతే, దానికి పద్ధతి పోవడం ఉండదు. అలా కుదరదు. నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకంగా ఉంటే అలాంటి దాసులు అంటే దేవుడికి ఇష్టం అండి. తర్వాత ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, దేవుని చిత్తాన్ని చేసే దాసులు అంటే ఆయనకి ఇష్టం, అంతే, ఇంకెక్కువ చెప్పలేను. ఎవరంటే ఇష్టం? దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం. చెప్పండి ఎవరంటే ఇష్టం చెప్పండి? దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం. నీ ఇష్టమే చేసుకునేవాడు అయితే దేవునికి ఇష్టం కాదు. దేవుడి ఇష్ట ప్రకారం నేను చేస్తే దేవుడికి ఇష్టం, నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటే దేవుడికి ఇష్టం కాదు. అర్థమైందా తేడా? ఏమైనా అర్థం లేదా? అర్థమైందంటారా? కాబట్టి ఎవరంటే దేవుడికి ఇష్టం అని చెప్పండి. మొదటి పాయింట్, యథార్థవంతులు అంటే దేవునికి ఇష్టం. రెండో పాయింట్, భక్తులు అంటే దేవునికి ఇష్టం. మూడో పాయింట్, గద్దింపుకు లోబడే వాళ్ళంటే దేవునికి ఇష్టం. నాలుగో పాయింట్, నీతి న్యాయాలను జరిగించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. ఐదో పాయింట్, క్రీస్తుకు దాసుడు అయితే, నమ్మకస్తుడు అయితే, ఆయన చిత్తాన్ని చేసే దాసుడు అయితే, మెలుగుగుండే దాసుడు అయితే ఆయనకి ఇష్టం, సోమరపోతుడు అయితే ఇష్టం అవ్వదు. ఆరో పాయింట్, హెబ్రీ 11:5, దేవునితో నడిచేవారంటే ఆయనకి ఇష్టం. ఏమండి ఎవరంటే ఇష్టం? చెప్పండి ఎవరంటే ఇష్టం? చదువు అమ్మ మాట చదువు, హెబ్రీ 11:5.
హెబ్రీ 11:5. ఆ, 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 ఆ. దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడంట. ఆయనకి ఇష్టమయ్యాడు కాబట్టి దేవుడు తీసుకెళ్ళిపోయాడండి, అంతే. బతికొండగానే తీసుకెళ్ళిపోయాడంట, ఆయనకి ఇష్టమైపోయాడు కాబట్టి. ఆది కాండంలో ఉంటుంది, అతడు దేవునితో 300 సంవత్సరములు నడిచాడు అని ఉంటుంది అండి. మనం దేవుడితో నడవటం స్టార్ట్ చేయాలి. ఎవరితో నడవాలండి? జీవిత భాగస్వామితో నడవటం ప్రారంభం చేస్తాం. పెళ్ళైన తర్వాత స్టార్ట్ అవుతుంది నడక. ఎప్పుడు దాకా నడుస్తాం చెప్పండి? ఎప్పుడు దాకా నడుస్తాం? భార్య చచ్చిపోయేదాకా భర్త నడవాలా? భర్త చచ్చిపోయేదాకా భార్య నడవాలి. ఎవరో ఒకరు వెళ్ళిపోతే అప్పుడు దాకా కలిసి నడుస్తాం కదా. ఎవరి ముందైతే వాళ్ళు అప్పుడు దాకా కలిసి నడుస్తాం. అలాగే మనము దేవునితో నడవాలట అండి. హనోకు 75 సంవత్సరాలు మామూలుగా దేవుడు అంటే ఎరగకుండా బతికాడు. తర్వాత దేవుడు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి 300 సంవత్సరాలు ఆయనతో నడిచాడంట. ఒక రోజు నడిచాక 2 రోజులు నడిచాక అలా రోజు నడుస్తుంటే ఆయన ఇష్టాలు ఈయన తెలుస్తున్నాయి, ఈయన ఇష్టాలు ఆయన తెలుస్తున్నాయి. ఆయనలాగా ఈయన మారిపోయాడు. 300 సంవత్సరాలు నడిచాక దేవుడు కనిపించిందంట. నాకు ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారిపోయావు, ఇక నువ్వు ఇక్కడ వద్దు నాన్న, నా దగ్గరగానే అని చెప్పి తీసుకెళ్ళిపోయాడంట. అంత ఇష్టమైపోయాడంట ఆయన. కాబట్టి మనము దేవునితో నడిచే వాళ్ళంగా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఆయనతో పాటు వెలుగులో నడిచినలా యేసు రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది అన్నాడు యోహాను పత్రికలో, మొదటి పత్రికలో. ఆయనతో నడుస్తూ ఉంటే మొట్టమొదట ఆయన రక్తం వచ్చి మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆయనతో అలా నడుస్తుంటే ఆయనకి ఇష్టంగా మారిపోతాం. ఎప్పుడైతే ఇష్టమైపోయిందో అప్పుడు తీసిపోతాడు. ఇష్టమయ్యేదాకా నడుస్తున్నాయి ఆయనతో. కాబట్టి ఆయనకి ఎవరంటే ఇష్టం అవుతుంది? ఆయనతో నడిచే వాళ్ళంటే ఆయనకి ఇష్టం అవుతుంది. మనం ఎవరితో నడుస్తున్నాం? తెల్లర్లిగితే ఎవరితో నడుస్తున్నాం? దేవునితో నడుస్తున్నావా? లేకపోతే ఎక్కడెక్కడ నడుస్తున్నావా? మన నడక ఎక్కడ ఉంది? మన కాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నాయి? పాపానికి పరిగెడుతున్నాయా? దేవునితో పాటు నడవటానికి పరిగెడుతున్నాయా అనేది మనం ఆలోచించుకుని ఆయనతో ప్రతిదినము నడవటం నేర్చుకుంటే ఆయనకి ఇష్టంగా మారుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెక్కువ చెప్పలేను. 7వ మాట, విశ్వాసము గలవారు ఆయనకి ఇష్టలు. అదే 11:6, హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటో అసాధ్యం. ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడు అని నమ్మవల్ని కదా అంటాడు. కాబట్టి మనము విశ్వాసం కలిగిన వారిగా ఉంటే ఆయనకి ఇష్టలం అవుతాం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా విశ్వాసం కలిగిన వారిగా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఈరోజు నేర్చుకునేటువంటి పాఠం ఒకటే, ఆయనకి ఇష్టంగా బతికితే ఆయన మనల్ని తప్పిస్తాడు. అది మరణమైన, నరకమైన, అది ఉగ్రతైన, ఏదైనా తప్పించగల సమర్థుడు మన దేవుడు. ఆయన నివాసమున్న పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. కాబట్టి మనము ఆయనకి ఇష్టలుగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచునుగాక. అందరం ఆకరిద్దాం. ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు నన్ను చుట్టిన